ఇరాన్లో 1900 దాటిన మృతుల సంఖ్య. పశ్చిమాసియాలో ఉద్రిక్తల నేపథ్యంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఇరాన్ ఇప్పటి వరకు 1900 మందికి పైగా ప్రజలు మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ చేసిన ప్రతీకార దాడుల్లో ఇజ్రాయెల్ 18 మంది, గల్ఫ్లో 20 మంది మృతి చెందారు. 13 మంది అమెరికన్ సైనికులు కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 1100 పైగా మరణించారని అక్కడి అధికారులు తెలిపారు. ఇరాక్లో మరో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇజ్రాయెల్ అమెరికా దాడులను ఖండిస్తూ టెహ్రాన్కు సంఘీభావం తెలిపిన దేశాలకు ఇరాన్ వినూత్నంగా కృతజ్ఞతలు చెప్పింది. క్షిపణిపై భారత ప్రజలకు కృతజ్ఞతలు అనే సందేశం రాసి ఇజ్రాయెల్పై ప్రయోగించింది. స్పెయిన్, జర్మనీ వంటి ఇతర దేశాలకు కూడా టెహ్రాన్ కృతజ్ఞతలు చెప్పింది. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దీర్ఘ మధ్యశ్రేణి క్షిపణి దాడులను చేసినట్లు IRGC వెల్లడించింది. ఈ దాడుల్లో బెహ్రాన్లోని అమెరికా పేట్రియట్ వైమానిక రక్షణ వ్యవస్థ నిర్వహణ కేంద్రం ధ్వంసమైనట్లు ఇరాన్ వెల్లడించింది. యుద్ధం మొదటి రోజు మినాబ్లోని ఓ పాఠశాలపై జరిగిన దాడి అమెరికా ప్రణాళిక ప్రకారమే చేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి ఆరోపించారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి పంపిన వీడియో ప్రసంగం ఆయన మాట్లాడుతూ ఈ ఘటనలో 160 మంది పైగా చిన్నారులు, 14 మంది టీచర్లు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.